నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితీరు, వారి యొక్క ఆశయాలు, పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి అనేక మంది ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి జాయిన్ అవ్వడం జరిగింది. మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు ఈరోజు జాయిన్ అవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇటు నుండి వారందరినీ కూడా జనసేన కుటుంబ సభ్యులుగా భావించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇతర గౌరవ పార్లమెంట్ సభ్యులు గంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు, ఎక్స్ఎమ్మెల్సీ ఉన్నటువంటి పెండం దర్బాబు గారు, అలాగే ఓదూరు కిషోర్ గారు, ఎవరైతే ఫైర్మెన్ కమిటీ ఉన్నారో డాక్టర్ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ జయకృష్ణ గారు, అలాగే అనేక మంది పెద్దల సమక్షంలో ఈరోజు జాయినింగ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పిఠాపురం పట్టణానికి సంబంధించినటువంటి అన్ని వార్డుల్లో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కోసం మా అందరి ఆరాధ్య నాయకులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు మరి ఏదైతే ప్రతి వార్డు నుండి కూడా 5 సభ్యుల్ని తీసుకోవాలని సూచించడం మేరకు ఈరోజు పిఠాపురం పట్టణంలో అన్ని వార్డుల్లో సమీక్షలు చేయటం, వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకోవటం, మరి త్వరలోనే కమిటీ నియామకం కూడా పూర్తవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రూరల్ మండలాలన్నీ కూడా కమిటీలు పూర్తయ్యాయి పిఠాపురం పట్టణంతో. మరి త్వరలోనే మొత్తం నియోజకవర్గంగా గ్రామాలు, వార్డుల్లో కమిటీలు అధ్యక్షుల వారు అనుమతితో ఈ యొక్క కమిటీ నియామకం పూర్తవుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు జనసేన పార్టీలోకి నూతనంగా జాయిన్ అవుతున్నటువంటి కరకం లోకారెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అతను ఎక్స్-పిఎస్సిఎస్ చైర్పర్సన్, వైఎస్ఆర్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ గా ఉన్నారు. పాతేశ్వరపల్లి నుంచి గ్రామ పార్టీ ప్రెసిడెంట్, పిఎస్సిఎస్ చైర్మన్ రెడ్డి గారు, గదుల సతీష్ గారు, పూలిశెట్టి వెంకటరెడ్డి గారు, పూలిశెట్టి రాంబాబు రెడ్డి గారు, ఎరకం ప్రదీప్ రెడ్డి గారు, ఎరకం బావారెడ్డి గారు, అప్పిరెడ్డి వీరబాబు రెడ్డి గారు, దొంగల యేసుబాబు గారు, జల్లూరు దీపక్ గారు, శివకోటి శ్రీనివాసరావు గారు, గుడాల పుచ్చి వెంకట ప్రభాకర్ రెడ్డి గారు, గొర్ల ప్రసాద్ గారు, గడాల శ్రీనివాసరావు గారు, దాసరి బాలయ్య గారు, దాసరి నోకరాజు గారు, పల్లా చిన్న గారు, గడాల లక్ష్మణ్ గారు, అనపర్తి భీముడు గారు, పల్లా సురేష్ గారు, మచ్చా శశి గారు, సాదాల బాపాజీ గారు, అనపర్తి సువీర్ గారు, పిల్లా రాకేష్ గారు, తుప్పుశెట్టి గాంధీ గారు, గడాల చెన్నీ గారు, మాసా లవప్ప గారు, తోట స్వామి గారు, సోమాల ఈశ్వరరావు గారు, సోమాల సూరిబాబు గారు, రేవాడ పరమానందం గారు, ఎక్స్ ఎంపీడీసీ క్యాండిడేట్ కంటెస్టెంట్, బొబ్బరాడ తలుపు గారు, అనపర్తి అమృతరావు గారు, కొడాల అబ్బాయి గారు, గుడాల బల్ల రమణ గారు, రుద్దల రాజు గారు, పేట సతీష్ గారు, ఏనుగుపల్లి జగపతి గారు, దాసరి శ్రీనివాసరావు గారు, ఏనుగుపల్లి అర్జుబాబు గారు, వెన్నేటి వీరరాజు గారు, దొండపాటి సత్యబాబు గారు, రాలిపు ముసలయ్య గారు, అందులో జెండా కండువా కప్పుకున్న వారు అందరూ ఎవరండి గ్రామ పంచాయతీ 6వ వార్డు మెంబర్ గారు ఎరకం రామసత్యనారాయణ రెడ్డి, ఎక్స్ స్కూల్ కమిటీ చైర్మన్ గారు, దాసరి ప్రభాకరరావు గారు, ఎక్స్ సర్పంచ్, ఆయన కంటెస్ట్ గా
కంటెస్టెడ్ క్యాండిడేట్ పక్కుర్తి సింహాద్రి గారు వైఎస్ఆర్ యూత్ ప్రెసిడెంట్ ఎవరండి? వారు కూడా ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతోంది. అలాగే కూరిశెట్టి నవీన్ రెడ్డి గారు, ఏనుగపల్లి వెంకటలక్ష్మి గారు, గ్రామ పంచాయతీ దాసు ప్రభాకర్ గారు, ఏనుగపల్లి మంజు గారు, రేపు 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు మనస వాచ శక్తి వంచన లేకుండా మేము పనిచేస్తాం. మరి జనసేన పార్టీ అధ్యక్షులు, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, వారు పిఠాపురం నియోజకవర్గం చేసే అభివృద్ధిని చూసి మేమందరం సంతృప్తి చెంది మా గ్రామాల్లో కూడా అభివృద్ధి చేసుకోవాలని ఈ రోజు జనసేన పార్టీ కండువా కప్పుకొని మేము రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ జనరల్ ఎన్నికల్లో కానీ జనసేన పార్టీ కోసం మనస వాచ ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఖచ్చితమైన కార్యకర్తల పనిచేస్తామని ఈ పెద్దల సమక్షంలో మాటిస్తూ ఈ రోజు పార్టీలోకి రావడం జరిగింది. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన.